హలో ఆల్, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న ప్రిలిమ్స్ బేస్డ్ ఎంసీక్యూ ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. సో రీసెంట్లీ లత్పురా ఖాస్ విలేజ్ హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ బెస్ట్ రూరల్ టూరిజం విలేజ్ బై యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ నేను ఒకే క్వశ్చన్లోని మీకు 2 పాయింట్స్ పెడుతున్నాను. ఎవరు నామినేట్ చేశారు? UNWTO. అండ్ ఏ విలేజ్కి వచ్చింది? లత్పురా ఖాస్ విలేజ్. దిస్ ఇస్ అ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్టా రాంగ్ అని అడగట్లేదు. అయితే ఇన్ విచ్ స్టేట్ ఇట్ ఈస్ లొకేటెడ్. సో అలాంగ్ విత్ దట్ మనకి ఆన్సర్ తెలిసిందనుకోండి. సో సింపుల్గా మనకి 3 పాయింట్స్ అనేది తెలిసినట్టు. లత్పురా ఖాస్ విలేజ్ అనేది ఎక్కడుంది అనేది తెలుస్తుంది. అండ్ రూరల్ టూరిజం అవార్డ్ అనేది ఎవరిచ్చారు? యునైటెడ్ నేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అండ్ ఏ స్టేట్లో లొకేట్ అయ్యింది? దట్ ఈస్ నథింగ్ బట్ మధ్యప్రదేశ్. అండ్ ఎవరైతే కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేశారో ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్ ద స్టూడెంట్స్. దట్ ఈస్ వెరీ కరెక్ట్ ఆన్సర్. అండ్ మనకి మిజోరాంలో ఇంకొక విలేజ్ కూడా వచ్చిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం ఆ రోజు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పాయింట్స్ మనకి యూపీఎస్సీలో ఇంపార్టెంట్. ఓకే, సో ఈరోజు క్లాస్ అనేది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఫెంటాస్టిక్ ఫిబ్రవరి కింద యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్సెస్ మీద వైజాగ్ అండ్ హైదరాబాద్లో మన ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో యూపీఎస్సీ కోసం లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో క్లాసెస్ అనేవి అవుతున్నాయి. అయితే మీకు యూజువల్లీ 75,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది పే చేసుకుంటూ మీరు 70,000 క్లియర్ చేసేసి మీరు క్లాసెస్లోని జాయిన్ అవ్వచ్చు అనమాట. మీరు ఎవరైతే వైజాగ్ ఆర్ హైదరాబాద్ నియర్ బై ఏరియాస్ ఉన్నారో సో మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు. అండ్ యూపీఎస్సీ మీ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ అనేది మీకు 20th ఫిబ్రవరి వరకు మాత్రమే. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? అలానే ఎవరికైతే వైజాగ్ అండ్ హైదరాబాద్ దగ్గరలో లేని వాళ్ళకు కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుందన్నమాట. అయితే యూజువల్లీ కోర్స్ వర్త్ 65,000 రూపీస్ అనమాట. అయితే మీకు ఈ ఫెంటాస్టిక్ ఫిబ్రవరి కింద ఆఫర్లోని నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ అనేది పే చేసుకోవచ్చు. అలానే 60,000 పే చేస్తే సరిపోతుందన్నమాట. అయితే మీకు ఇది ఆఫర్ అనేది కేవలం 20th ఫిబ్రవరి వరకు మాత్రమే. మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది డిస్కస్ చేద్దాం. ఈరోజు డేట్ 6th ఫిబ్రవరి 2023. డిస్కస్ చేస్తుంది శాంతి మ్యామ్, ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ అనేది చూద్దాం. యుఎస్ షూట్స్ డౌన్ బెలూన్ బీజింగ్ వార్న్స్ ఆఫ్ రెస్పాన్స్. సో యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ కానీ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి రెడ్ కలర్లోని దిస్ ఈజ్ నథింగ్ బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ ఈ ఏరియా ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద సౌత్ కెరోలినా. సో ఇది మీకు GS1 జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలానే GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మీకు వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ టాపిక్ ఏంటి అనేది మీకు ఫస్ట్ డిస్కస్ చేస్తాను. అలానే ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మీకు క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ అనేది ఉండేది అనమాట. సో వీటన్ని పర్స్పెక్టివ్స్లోని నేను క్లియర్గా మీకు డిస్కస్ చేస్తాను, వినండి. అయితే ఏం జరిగింది రీసెంట్గా చైనా ఏదైతే ఇప్పుడు మీకు సౌత్ కెరోలినా అనేది పొజిషన్ చూపించాను కదా, ఈ సౌత్ కెరోలినాలోని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది చూసారు కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎయిర్ బెలూన్. ఓకే, ఇక్కడ చైనా ఏం చేసింది సౌత్ కెరోలినా ఏరియాలోని ఎయిర్ బెలూన్ అనేది ఆల్మోస్ట్ ఎంత హైట్లోని 60,000 నుండి 65,000 ఫీట్ హైట్లోని కవర్ చేసి ఒక బెలూన్ అనేది లాంచ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఎయిర్ బెలూన్. అయితే అది దేనికోసం? చైనా ఏమని చెప్తుందంటే ఇలాంటి ఒక బెలూన్ అనేది దేనికోసం అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం అండ్ వెదర్ రిలేటెడ్ ఒక సివిలియన్ పర్పస్, అంటే చైనా ప్రజల కోసం సివిలియన్ పర్పస్ కోసం అని చెప్పేసి చెప్పిందనమాట. ఎక్కడ? సౌత్ కెరోలినాలోని లాంచ్ చేసిన అంటే ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న ఎయిర్ బెలూన్. అయితే రీసెంట్గా దీన్ని
యుఎస్ ఏం చేసింది, యుఎస్ దీన్ని క్రిటిసైజ్ చేస్తూ ఇది నాట్ ఫర్ సివిలియన్ పర్పస్ కోసం కాదు, దిస్ ఈజ్ లైక్ ఏ స్పై బెలూన్ అంటే అర్థం ఏంటి, సో యుఎస్ యాక్టివిటీస్ ఆర్మీ కానీ నేవీ కానీ లేకపోతే అక్కడ ఎట్లాంటి క్వశ్చన్లోని ఏ యాక్టివిటీస్ యుఎస్ అనేది చేస్తుంది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం చైనా ఏంటి అంటే ఇలాంటి సివిలియన్ పర్పస్ అనే పేరు మీద ఒక ఎయిర్ బెలూన్ అనేది లాంచ్ చేసింది. దిస్ ఇస్ ప్యూర్లీ యుఎస్ ఏంటి స్పై చేయడం అంటే ఏంటి, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మూవ్స్ ఆర్ యాక్టివిటీస్ తెలుసుకోవడం కోసం అని స్పై అంటారనమాట. సో ఇలాగా స్పై యాక్టివిటీస్ కోసం ఇలాంటి ఒక ఎయిర్ బెలూన్ లాంచ్ చేసింది అని చెప్పేసి యుఎస్ చైనాని క్రిటిసైజ్ చేస్తూ ఏం చేసింది, ఈ ఎయిర్ బెలూన్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ బెలూన్ని, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, F-22 అనే ఫైటర్ జెట్ తోటి దీన్ని షాట్ డౌన్ చేసింది. షాట్ డౌన్ అంటే అర్థం ఏంటి, ఆ ఎయిర్ బెలూన్ ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేసి అది పగిలిపోయేలాగా చేసిందనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ షాట్ డౌన్. అది మనకి ఆర్టికల్లో అపీర్ అయిందనమాట. సో రీసెంట్గా యుఎస్ ఏం చేసింది, చైనా ఏదైతే ఎయిర్ బెలూన్ అనేది సౌత్ కెరోలినాలోని పెట్టిందో దాన్ని షాట్ డౌన్ చేసేసిందనమాట. అయితే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే దీంట్లో యూజ్ చేసింది, సో దిస్ ఈజ్ F-22 ఫైటర్ జెట్ అనేది అండ్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఇది. ఓకే, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ అండ్ ఆల్సో ఇది ఏంటి అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఆల్సో దిస్ ఈజ్ 5th generation one fighter jet అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫైటర్ జెట్. ఓకే, ఇఫ్ అట్ ఆల్ మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి లైక్ F-22 ఫైటర్ జెట్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ ఆఫ్ విచ్ కంట్రీ, ఏ కంట్రీది ఇది అని అడిగితే యుఎస్ ఈజ్ ద ప్రాపర్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారనమాట, ఎందుకు యుఎస్ఏ ఇంత ఎక్స్పెన్సివ్, ఎందుకంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ అయిన F-22 ఫైటర్ జెట్ని యూజ్ చేసి ఒక వెదర్ రిలేటెడ్ అండ్ సివిలియన్ బెలూన్ ఏదైతే ఉందో దాన్ని షార్ట్ డౌన్ చేయడం కోసం మరి ఇంత ఎక్స్పెన్సివ్ జెట్ అనేది యూజ్ చేయాలా. సో ఆల్మోస్ట్ దిస్ ఈజ్ లైక్ $4 lakh వర్త్ అనమాట. ఇంకా ఇన్ఫ్యాక్ట్ అంతకంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట ఇది. సో దానికోసం అందరూ కూడా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ పర్స్పెక్టివ్లోని మనకి ఏంటి అంటే ఈ F-22 అనేది యాక్చువల్లీ దేని గురించి 5th generation ఫైటర్ జెట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎయిర్ టు ఎయిర్, అంటే ఎయిర్ టు ఎయిర్ అయినా లాంచ్ చేయొచ్చు అండ్ ఆల్సో సర్ఫేస్ టు ఎయిర్ అయినా సరే దీన్ని లాంచ్ చేయొచ్చు అనమాట. అండ్ యుఎస్ఏ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఎందుకు F-22 ర్యాప్టర్ని యూజ్ చేసామంటే బికాస్ దిస్ హ్యాస్ ద మోస్ట్ ప్రెసిషన్ టెక్నాలజీ. అంటే ఏంటి, ఎక్కడైతే దీని హైట్ ఎంత అని చెప్పాను, దీన్ని ఎంత హైట్లో లాంచ్ చేశారు, ఆల్మోస్ట్ 60,000 to 65,000 feet అబవ్లోని దీన్ని పెట్టడం అనేది జరిగింది. సో అంత హైట్లో ఉన్నదాన్ని ఒక టఫ్ బెలూన్ని ఒకవేళ షాట్ డౌన్ చేయాలంటే ఇంత ప్రెసిషన్ టెక్నాలజీ లేకపోతే దాన్ని అంత ఈజీగా షాట్ డౌన్ చేయలేము. అది డెఫినెట్లీ యుఎస్ఏని స్పై చేస్తున్న యాక్టివిటీ అని చెప్పేసి యుఎస్ ఏం చేసింది, దీన్ని ఇంత ప్రెసిషన్ టెక్నాలజీ యూజ్ చేసి షాట్ డౌన్ చేయడం అనేది జరిగిందనమాట. సో అది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎస్పెషల్లీ ఈ F-22 ఫైటర్ జెట్ కోసం. ఓకేనా, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో కానీ ఐఆర్ పర్స్పెక్టివ్లో కానీ జోగ్రఫీ పర్స్పెక్టివ్లో ఐ హ్యావ్ షోన్ యూ ఎక్కడ సౌత్ కేరళలో లొకేట్ అయ్యింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చైనా యుఎస్ అనేది ఏంటి, ఎలా ఎవరినెవరు క్రిటిసైజ్ చేసుకున్నారు అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ F-22 ఫైటర్ జెట్. ఓకేనా, సో ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. యాక్షన్ ఆన్ చైల్డ్ మ్యారేజ్ లీవ్స్ గర్ల్స్ ఇన్ డిస్ట్రెస్. అయితే ఇది ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలి అంటే GS1లోని మనకి GS1లోని ఏంటి అంటే మనకి గర్ల్ చైల్డ్ రిలేటెడ్ కానీ విమెన్ రిలేటెడ్ కానీ అవి ఉంటాయి. అండ్ GS2లోని ఏంటి మనకి సోషల్ జస్టిస్ టాపిక్ కూడా GS2లో ఉంటుంది. అయితే దీంట్లోని సోషల్ జస్టిస్లో ఉన్న వన్ ఆఫ్ ద టాపిక్స్లోని మనకి ఏంటి అంటే ఏంటుంటుంది, చైల్డ్ మ్యారేజ్
రిస్ట్రెయింట్ యాక్ట్ అనమాట. 2006లోని పార్లమెంట్ దీన్ని పాస్ చేయడం జరిగింది. ఈ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే, ఎవరైనా సరే బాయ్స్ ఒకవేళ 21 ఇయర్స్ లోపల కానీ, లేదా గర్ల్స్ ఒకవేళ ఎవరైనా 18 ఇయర్స్ కానీ ఏజ్ లోపల ఒకవేళ పెళ్లి చేస్తే దాన్ని ఏమంటారు, చైల్డ్ మ్యారేజ్ అని అంటారు. ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ అన్నీ కూడాను దే ఆర్ అంటే ఇవి ఆఫెన్సెస్ అండర్ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ ఆఫ్ 2006 అనేది మెన్షన్ చేసింది అనమాట. అయితే ఇక్కడ మనకి ఏదైతే పేపర్లో అపేర్ అయిందో అది ఒక కేస్ స్టడీ అనమాట. ఎక్కడ, అస్సాంలోని, ఓకే, అస్సాంలోని మొరిగావ్ అనే ఒక విలేజ్ ఉండిందనమాట. అయితే రీసెంట్గా ఏం జరిగింది, అస్సాంలోని మొరిగావ్ విలేజ్లోని ఏం జరిగింది, చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే కొన్ని హిందూ ప్రీస్ట్ కానీ కొన్ని ముస్లిం ప్రీస్ట్ కానీ వీళ్ళందరూ కూడాను తెలియకుండా ఎవరైతే ఇలోప్ అయ్యి వచ్చిన వాళ్ళు, ఇలోప్ మీనింగ్ ఏంటి అంటే అంటే మనకు తెలుగులో యూజ్ చేస్తారు ఎలా, లేచిపోయి వచ్చిన వాళ్ళు అంటారు కదా. సో అలా ఇలోప్ అయ్యి వచ్చిన చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను గ్రూప్గా పెళ్ళిళ్ళు అనేవి చేసేస్తున్నారనమాట. అలా అయితే రీసెంట్గా ఈ మోరిగావ్ విలేజ్లోని రైడ్స్ అనేవి జరిగినప్పుడు ఏంటి, ఆల్మోస్ట్ ఒక 3000+ కేసెస్ అనేవి ఎలాంటివి, ఇలా ఇలోప్ అయిపోయి చైల్డ్ మ్యారేజెస్ కేసెస్ అనేవి బుక్ అయ్యాయి అనమాట. ఓకే, అయితే ఏం జరిగింది, దాంట్లో ఒక గర్ల్ అయిన నిమ్మి అనమాట. అయితే ఈ నిమ్మి అనే అమ్మాయి తను హార్డ్లీ 16-17 ఇయర్స్ ఏజ్ అనమాట. వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి 20 ఇయర్స్ అనమాట, లేట్ 20s. సో ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్తుంది, సో ఏ విధంగా ఈ నిమ్మి అనే అమ్మాయి ఎంత ఎఫెక్ట్ అయ్యింది. అయితే ఈ రీసెంట్గా బుక్ అయిన వాళ్ళ పేర్లోని తిని ఒక పేరు అనమాట. అయితే వీళ్ళ హస్బెండ్ని తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడు, వీళ్ళ ఫ్యామిలీని పోషించడానికి పకోడీ బండి అది నడుపుకుంటున్నాడు అనమాట. సో ఇప్పుడు తనని తీసుకెళ్ళిపోవడం వల్ల తన మీద డిపెండ్ అయి ఉన్నారు. అండ్ అలానే తినకి 1.5 month బేబీ కూడా ఉందన్నమాట. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు చూసుకునేది ఎవరు. అయితే ఏంటంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ని ఆపడం కోసం ఏవైతే యాక్షన్స్ అనేవి తీసుకుంటున్నారో ఆ యాక్షన్స్ వల్ల, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆ యాక్షన్స్ వల్ల గర్ల్స్ అనేవాళ్ళు డిస్ట్రెస్లోకి వెళ్తున్నారు. సో దానికి కేస్ స్టడీనే ఈ నిమ్మి అనమాట. కాకపోతే ఏంటి అంటే దిస్ ఈజ్ ఎ డిబేటబుల్ టాపిక్. అయితే అలాంటప్పుడు ఇప్పుడు ఇలాగ ఈ గర్ల్స్ ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పేసి ఇలాగ వీళ్ళు నెగటివ్గా ఎఫెక్ట్ అవుతున్నారండి, చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ యాక్షన్స్ అనేవి తీసుకోకుండా మానేస్తామా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ యూ థింక్ ఫ్రమ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్ మనకేంటి, జనరల్గా మనం ఏమంటాం, లైక్ ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూరింగ్. ఓకే, ముందుకుండానే మనం జాగ్రత్త తీసుకోవడం అనేది బెటర్ కదా. ఏదో డిసీజ్ వచ్చి దానికి మనం ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని తగ్గించుకొని అలా అన్ని కష్టాలు పడే బదులు ప్రికాషన్ అనేది తీసుకోవడం బెటర్ కదా. దిస్ ఈజ్ మోస్ట్ ఫేమస్ మనం వినేది. సో అదే కేసెస్లోని గవర్నమెంట్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ యాక్షన్స్, దట్టు ఎలా ఇక్కడ నార్త్ ఈస్ట్ లాంటి ఏరియాస్లో ఏంటి అంటే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చైల్డ్ మ్యారేజెస్ మీద వీటి మీద ముందు అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి, ఎడ్యుకేషన్ అనేది క్రియేట్ చేసి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసి, సో అలాంటివి జరగక ముందే ఎటువంటి యాక్షన్ అనేది తీసుకుంటే బెటర్. లేకుండా ఇలాంటి యాక్షన్స్ కానీ ఒకవేళ తీసుకుంటే ఇప్పుడు ఈ నిమ్మి లాంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు డిస్ట్రెస్లోకి, ఎందుకంటే సో దిస్ ఈజ్ ద కేస్ స్టడీ. ఈ టోటల్ కేస్ స్టడీలో ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అవుతున్నారు అండ్ ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఇదంతా కూడా కేస్ స్టడీ అనేది ఉండిందనమాట. సో టోటల్ ఫ్యామిలీ అంతా కూడాను ఇక్కడ తను చేసిన తప్పేం లేదు, తను చేసింది ఏంటంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చిన్న ఏజ్లో, దానివల్ల తనేంటి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అండ్ దట్టు అంటే తన బేబీని తన వైఫ్ని వదిలేసి తను జైల్లో ఉండి ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది తనకి ఇబ్బంది. సో ఇలాంటి యాక్టివిటీస్ జరగకుండా ముందే ఏమైనా యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సింది ఏంటి, అవేర్నెస్ క్రియేషన్.
ఓకే, ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ మీద కానీ వాటి మీద అవేర్నెస్ క్రియేషన్ అవన్నీ చేసుకుంటే దట్ వుడ్ బి, అంటే అది మోర్ ఎఫెక్టివ్ రాదర్ దాన్ టేకింగ్ దిస్. ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి వీడిని జైల్లో పెట్టి చేసినంత మాత్రాన ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్స్ అనేవి ఆల్రెడీ వాళ్ళు చేసేసుకున్నారు, ఇంకా ఏమైనా ఆగుతాయా? అలాంటి సిచ్యువేషన్ అనేది చాలా వెరీ రేర్ కేస్ అనమాట. సో అవేర్నెస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ద్వారా వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ అనేవి తగ్గించడం అనేది బెటర్ అని చెప్పేసి. అండ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనకి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెంట్ యాక్ట్ గురించి వెరీ ఇంపార్టెంట్. మెయిన్స్లో ఇలాంటి కేస్ స్టడీ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే యాజ్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మనం ఏంటి అంటే హార్ష్ మెషర్స్ తీసుకునే దానికంటే ఏవైతే ఉన్న మెషర్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకునేది చాలా బెటర్ అని చెప్పేసి యూపీఎస్సీ వాళ్ళు మనల్ని చెక్ చేస్తారనమాట ఈ డొమైన్లో. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు అల్టిమేట్ క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారనమాట ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి. రీసెంట్గా ఏపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి కదా. సో ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేసే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా అల్టిమేట్ క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. అఫ్ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి క్లాసెస్. సో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి, మెయిన్స్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ ఇవ్వాలి అంటే డెఫినెట్లీ కోర్సెస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. దీంట్లోని మీకు ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. 200 hours ర్యాపిడ్ రివిజన్ అనేది అన్ని పేపర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో డిస్కస్ చేస్తారు. అలానే మీకు 20 టెస్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. 15 సెక్షనల్, 5 ఫుల్ లెంత్ టెస్ట్. ఆల్సో మీకు ఎక్స్ప్లెనేషన్, ఇవాల్యుయేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాంగ్ విత్ డెడికేటెడ్ మెంటార్షిప్ అనేది కూడా మీకు ఉంటుంది. అయితే ఇన్ని థింగ్స్ అనేవి మీకు కేవలం 9,999 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫర్దర్గా లేట్ చేయకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీ క్లాసెస్ అనేవి 2nd February నుండి స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి వరల్డ్ టాక్స్ అబౌట్ ఎనర్జీ ట్రాన్సిషన్ బట్ నేషన్స్ యట్ టు ఇన్వెస్ట్. అంటే అర్థం ఏంటి? దిస్ స్టేట్మెంట్ హ్యాస్ బీన్ గివెన్ బై రీసెంట్లీ G20 మీటింగ్లోని మన యూనియన్ మినిస్టర్, రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ అనమాట, పవర్ అండ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ఆర్కే సింగ్ గారు యూజ్ చేసిన స్టేట్మెంట్ ఏంటి? వరల్డ్ అంతా కూడా ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఏంటి? ప్రెసెంట్ మనం ఎనర్జీ జనరేట్ చేయడానికి ఏ ఎనర్జీ యూజ్ చేస్తున్నాం? ఫాసిల్ ఫ్యూయల్స్ అనమాట. అంటే కోల్, పెట్రోల్ ఇలాంటివన్నీ కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. సో ఫాసిల్ ఫ్యూయల్స్ నుండి ఏదైతే నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్, అంటే అర్థం ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుండి వచ్చే ఎనర్జీ కానీ, విండ్ నుండి వచ్చే ఎనర్జీ కానీ, అలాంటి వాటిల్ని నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ అంటారనమాట. సో ఈ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ నుండి నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్లోకి రావడాన్ని ఏమంటారు? ఎనర్జీ ట్రాన్సిషన్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వరల్డ్ అంతా కూడాను ఎనర్జీ ట్రాన్సిషన్ ఈవెన్ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ గోల్స్ కానీ, లేదంటే ఈ యుఎన్ఎఫ్సిసి టార్గెట్ కానీ, లేదా గ్లోబ్ అంతా కూడా, వరల్డ్స్ అంతా కూడాను వీటి మీద డిస్కస్ చేస్తున్నాయి. కాకపోతే కంట్రీస్ ఎవ్వరు కూడా ముందు అందరూ ఇన్వెస్ట్ చేయడం గురించి మాట్లాడాలి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఏంటంటే ఈ ఆర్టికల్లోని మనకి GS3లో మనకి ఇంపార్టెంట్ అనమాట, మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అండ్ ఆల్సో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్. అయితే ఈ ప్రెజెంట్ వచ్చేసరికి ఇండియా టార్గెట్ ఏంటుంది? ఇండియా టార్గెట్ వచ్చేసరికి బై 2070 మొత్తం మనకి ఏంటి అంటే కార్బన్ ఎమిషన్ న్యూట్రల్ అయిపోవాలన్నమాట. అంటే అర్థం ఏంటి? ఎంతైతే కార్బన్ ఎమిషన్స్ అనేవి జరుగుతాయో అంతా కూడా అయితే ట్రాప్ చేసేసుకోవాలి, లేదంటే కార్బన్ ఎమిషన్స్ అనేవి జరగకూడదు. అది బై 2070 టార్గెట్ అనమాట. అండ్ అలానే మనకి ఇంకొకటి టార్గెట్ ఏంటి అంటే బై 2030 కల్లా బై 2030 కల్లా నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఏదైతే ఉందో అది అట్లీస్ట్ 50% అయినా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అది సోలార్ ఎనర్జీ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా విండ్ ఎనర్జీ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే రెన్యూబుల్ ఎనర్జీ అయ్యి ఉండొచ్చు అనమాట.
లేదంటే మనకి షోర్ ఎనర్జీ కానీ ఏదైనా మనకు అయి ఉండొచ్చు. ఏదైనా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది 50% బై 2030 ఉండాలన్నమాట. కాకపోతే ఇండియాలోని స్టిల్ ఏంటి అంటే వీ హ్యావ్ నాట్ ఎట్ రీచ్డ్ 42%కి కూడా ఇంకా రీచ్ అవ్వలేదన్నమాట. సో దీనికోసం ఏంటి అంటే మన యూనియన్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే మనం వీటిని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ ఉంది. ఈ సోలార్ ఎనర్జీని జనరేట్ చేయడానికి మనకు సోలార్ ప్యానల్స్ ఎట్సెట్రా అవి యూజ్ చేస్తాం. కాకపోతే ఎప్పుడైతే సోలార్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి వర్క్ అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే జనరల్గా మనం పవర్ యూజ్ చేస్తామో కోల్, ఎలక్ట్రిసిటీ ఇవంతా కూడాను వీటికి ఏంటి స్టోరేజ్ కెపాసిటీ అనేది ఉంటుంది. కాకపోతే ఈ రెన్యూబుల్ ఎనర్జీ తాలూకా మెయిన్ హర్డిల్ ఏంటమ్మా, ఈ స్టోరేజ్ కెపాసిటీ అనమాట. ఈ హర్డిల్ వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరేజ్ చేయాలి అంటే ఏం కావాలి, బ్యాటరీస్ అనేవి కావాలి. ఈ బ్యాటరీస్ కావాలి అంటే ఏంటి, లీథియం అయోన్ బ్యాటరీస్ అయి ఉండాలి. సో లీథియంని చేయటం కానీ ఈ బ్యాటరీస్ని చేయటంలో కానీ లేదా ఈ స్టోరేజ్ అనేది ఎఫెక్టివ్గా ఎలా చేయాలి, యాజ్ ఆఫ్ నౌ లిథియం అయోన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ కాస్ట్లీ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ అనమాట. అవి స్టోర్ ఆల్రెడీ సోలార్ ప్యానెల్స్ నుండి వాటి నుండి వచ్చే ఎనర్జీ అనేది మనకి కంపేర్ టు ద ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ వెరీ అంటే కొంచెం కాస్ట్లీ అనమాట. వాటితో పాటు ఇంకా స్టోరేజ్, లిథియం అయోన్ బ్యాటరీస్ ఇవన్నీ అంటే అది ఇంకా కాస్ట్లీ అవుతుంది. ప్రజలు ఏమవుతారు, దానివల్ల ఏంటంటే డీమోటివేట్ అవుతారు ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీలోకి రావడానికి. సో అది జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ మీద కానీ వాటి ఎఫిషియన్సీ మీద కానీ స్టోరేజ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగాలి. వాటి వల్ల ఏంటి అంటే మొత్తం వరల్డ్ అంతా కూడా వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే ఇంక్లూడింగ్ అంటే ఇండియాని కూడా కలుపుతూ దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటి అంటే కంట్రీ అనేది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ అంటే ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ నుండి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్లోకి ఆటోమేటిక్గా మొత్తం వరల్డ్ అంతా కూడా షిఫ్ట్ అవుతుంది. ఆల్సో ఇండియా ఏదైతే బై 2070 అనేది టార్గెట్ పెట్టుకుందో అది మనం ముందే రీచ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. సో వీటన్నిటికి కావాల్సింది ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, అది మొత్తం ఈ టాపిక్ తాలూకా కంక్లూషన్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఏదైనా జరగనియండి లైక్ ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రాపర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఏది చెయ్యాలి ఏది అవ్వాలి అనే దాని మీద మనం ఐడెంటిఫై చేసి పెట్టడం ద్వారా ఏంటి ప్రాపర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇది ఎక్కడ ఈ డిస్కషన్ అనేది జరిగింది, రీసెంట్గా G20లోని ఎకనామిక్ ఈ ఎనర్జీ రిలేటెడ్ టెక్నికల్ వర్కింగ్ గ్రూప్ కమిటీ అనమాట. ఈ గ్రూప్లోని ఈ కమిటీలోని డిస్కషన్స్ అనేవి వచ్చినప్పుడు ఇండియాలోని యూనియన్ పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ అయిన ఆర్కే సింగ్ గారు ఈ టాపిక్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలాంటి మెయిన్స్ మనం రాసేటప్పుడు ఏంటి అంటే హౌ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ టార్గెట్స్ అనేవి పెట్టేసుకోవడం వెరీ ఈజీ, బట్ దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రాపర్ టైంలో ప్రాపర్గా పెట్టడమే దట్ విల్ మ్యాటర్ ది రిజల్ట్స్ అనమాట. రిజల్ట్స్ ఆర్ అవుట్పుట్ అనేది ప్రాపర్ టైంలో ప్రాపర్ వేలో పెడితేనే వస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ మనకు ఆర్కే సింగ్ గారు మెన్షన్ చేసింది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ మన ఇండియన్ టార్గెట్స్ ఏంటి ఎట్సెట్రా ఇదంతా కూడా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ వీటి మీద ఒక క్వశ్చన్ అనేది నేను ఫ్రేమ్ చేశాను ఎప్పట్లానే. సో అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆప్షనల్ ఇన్ఫైనిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఒక్క కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ద ఆప్షనల్స్. మీకు ఒక్క కోర్సులో మీరు జాయిన్ అయితే మిగతా అన్ని కోర్సెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఆంథ్రోపాలజీలో జాయిన్ అయ్యారు, సో మీకు పిఎస్ఐఆర్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ సోషాలజీకి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అయితే మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్లోని ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇది కేవలం 35,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 30,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీరు నెలకి 5,000 రూపాయల చొప్పున ఈఎంఐ అనేది పే చేసుకుంటూ క్లియర్ చేయొచ్చు అనమాట. అయితే మన ఇన్స్టిట్యూట్లోని ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ ఏంటి అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ ఈ మూడు కూడా మీకు సురేష్ సరే డీల్ చేయబోతున్నారు. అలానే ఆంథ్రోపాలజీ మీకు శ్రీనివాస్ సార్ కవర్ చేయబోతున్నారు. తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ కవర్ చేస్తారనమాట. అయితే ఈ ఆఫర్స్ అనేవి మీకు కేవలం 20th ఫిబ్రవరి వరకు మాత్రమే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో పాటు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553.
ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చూడండి. సో ఈరోజు మన ప్రిలిమ్స్ బేస్డ్ ఒక ఎంసీక్యూ అనేది డిస్కస్ చేద్దాం, విచ్ ఇస్ లైక్ ప్రీవియస్ ఇయర్ ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, అంటే సిమిలర్ వే ఆఫ్ క్వశ్చన్ అడిగారు అనమాట. సో అందుకే ఇదే క్వశ్చన్ నేను పెట్టడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ చైల్డ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా. చైల్డ్ మ్యారేజెస్ గురించి చూడండి. ఇండియా హ్యాస్ విట్నెస్డ్ ఎ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ చైల్డ్ మ్యారేజెస్. సో చైల్డ్ మ్యారేజెస్ ఇండియాలోని చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యాయంట. ఓకేనా? బట్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ వెరీ లో ప్రివాలెన్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాలా లో ప్రివాలెన్స్ అంట. ఓకేనా? దీస్ టూ ఆర్ ద స్టేట్మెంట్స్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ బేస్డ్ నేను ఒక మీకు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాను. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ. దీంట్లో ఏవి కరెక్ట్ కాదు అని అడుగుతున్నాడు. ఇది కూడా ఫోకస్ చేయండి. ఏ 1 ఓన్లీ, బి 2 ఓన్లీ, సి బోత్, డి నన్. ఓకే, సో వీటితో పాటు ఆన్సర్ పెట్టడంతో పాటు నాకు కింద రీజన్స్ కూడా పెట్టండి. ఓకేనా? సో దానివల్ల ఏంటంటే మీకు మెయిన్స్లో ఇవి రాసేటప్పుడు ఈ పాయింట్స్ ఎగ్జాక్ట్గా మీకు గుర్తొచ్చేస్తాయి అనమాట. గుర్తుపెట్టుకొని ఇది GS1లో కానీ GS2లో కానీ ఎస్ఏలో కానీ మీకు ఇది చాలా ఇంపార్టెంట్. అలానే ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా ఆంథ్రోపాలజీ కానీ సోషియాలజీ కానీ చదువుతున్నారనుకోండి, సొసైటీ పర్స్పెక్టివ్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. Have a good day students, all the very best for your exam and thanks for watching. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ పియర్స్. ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ LTX classes channel. Have a good day, take care.